ఇక్కడ ఇక్కడ కెమెరా కనిపించి వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నాడు. మనకు కనిపించదు, వాళ్ళకి కనిపి అందకపోతే టేబుల్ పెట్టుకొని మరి అక్కడ ఉరి వేసుకొని చనిపోయింది. సో మీరు అక్క కదా అమూల్యకి? సో ఏం జరిగింది అసలు ఒకసారి మీరు కంప్లీట్ గా ఒకసారి 2 years నుంచి పవన్, రమేష్, కుమార్ అండ్ వాళ్ళ అక్క పూజ వీళ్ళు నలుగురు వీళ్ళు నలుగురు అప్పటి నుంచి ఇబ్బంది పెట్టేవాళ్ళు. 6 months బ్యాక్ కూడా హెరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పి ఇంట్లో వచ్చి చెప్తే పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చాం. పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చినా కూడా కంప్లైంట్ తీసుకోలేదు. తను బాతింగ్ చేస్తున్నప్పుడు కొన్ని వీడియోలు క్యాప్చర్ చేసుకున్నారంట. తనకు కూడా తెలియదు. తను ఏదో సౌండ్ వస్తే బ్యాక్ సైడ్ ఇట్లా చూడంగానే కెమెరా కనిపించిందంట. కెమెరాని తీసుకొని మీరు వీడియో ఎందుకు తీస్తున్నారు అని చెప్పి అక్కడికి వెళ్ళేసరికి తను పారిపోయాడు. కుమార్ అతను వాళ్ళ బావ వాళ్ళ ఇల్లు అది. కుమార్ వాళ్ళ బావ వాళ్ళు వాళ్ళ అక్క వాళ్ళు ఇక్కడ ఉంటారు. అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి వెళ్ళి అడిగే లోపే పెట్రోలింగ్ పిలుచుకొచ్చి మేము కొడుతున్నాం అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. మా మీద కంప్లైంట్ ఇచ్చారు. రివర్స్ చెల్లి మీద 2-3 కంప్లైంట్స్ ఇచ్చారు. మేము ఈ ఇల్లు వాళ్ళది, కుమార్ వాళ్ళది, ఇది లాక్ చేసి వెళ్ళిపోయారు. పాప చనిపోయిన మార్నింగే చనిపోయింది. ఆ టైంలోనే వాళ్ళు పారిపోయారు. వీళ్ళందరూ ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు. లెటర్ లో కూడా వీళ్ళ నేమ్స్ రాసింది. ఇంకొకటి డే టైమ్ లో వీళ్ళు ఇబ్బంది, నైట్ టైమ్ లో మహేష్ అతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, నైట్ టైం వీళ్ళు ఇబ్బంది. ఈ డే అండ్ నైట్ ఇబ్బంది పడలేక తను సూసైడ్ చేసుకుంది. ఇంట్లో కూడా చెప్పుకోలేక, తనకి ఏం చెప్పుకోలేక తను బాగా ఏడ్చేదండి. ఎప్పుడు వీళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు అని 6 months బ్యాక్ చెప్పింది. 2-3 days నుంచి చెప్పుకుంటూ ఏడ్చుకుంటుంది. చనిపోయే ముందు రోజు కూడా మేము బయటికి వెళ్ళేసి వచ్చాము. తను వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకోవడానికి వెళ్ళింది. మళ్ళీ రాగానే డల్ అయిపోయింది అమ్మాయి. డల్ అయిపోయేసరికి మాకు ఎందుకు డల్ అయినాం అంటే, మనం వచ్చాం కదా, షాపింగ్కి వెళ్ళాం కదా, లెగ్స్ పెయిన్ వస్తుంది, హెడేక్ వస్తుంది అంటే ఇంకా మేము కూడా నార్మల్ అనుకున్నాం. తను బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చే లోపే డల్ అవుతుంది. తను ఎక్కడైనా బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చే లోపు డల్ అవుతుంది. ఏమైందంటే ఏం లేదు, బాగాలేదు, హెల్త్ బాగాలేదు, హెడేక్ వస్తుంది, వాక్ చేసుకుంటూ వస్తున్నా, లెగ్ పెయిన్ వస్తుంది, అది ఇది అనేది. కానీ 6 months బ్యాక్ ఒక్కసారే చెప్పింది. పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకుంటలేరు, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అని కూడా చెప్పింది. తర్వాత ఆఫర్స్ వచ్చినాయి, మూవీ ఆఫర్స్ 1 year నుంచి. ఇద్దరం సెలెక్ట్ అయ్యాము. సెలెక్ట్ అయినతే డైరెక్టర్, ప్రొడ్యూసర్ సెలెక్ట్ చేసుకున్నాడు. డైరెక్టర్ ఉండేసి ఫోటోషూట్ తీసుకోండి వీళ్ళదంటే వనస్థలి హిల్స్ కి వెళ్ళి ఫోటోషూట్స్ కూడా అయిపోయినాయి. ఇద్దరివి సెలెక్ట్ అయిపోయినాం. ఒక 2-3 months తర్వాత మూవీ షూట్ ఉంటది. ప్లేసెస్ అన్ని, లొకేషన్స్ అన్ని చూసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పేసరికి మేము కూడా ఓకే అన్నాం. ఇంకా నెక్స్ట్ మంత్ లో మూవీ ఉందండి మాకు. నెక్స్ట్ మంత్ లో మూవీ షూట్ ఉంది. షార్ట్ ఫిలిమ్స్ కూడా కొన్ని తీసుకున్నాం. మా యాక్టింగ్ స్కిల్స్ ఎట్లున్నది అనేది వాళ్ళు చూడడానికి 2-3 షూట్స్ కూడా అయ్యింది షార్ట్ ఫిలిమ్స్. లాస్ట్ కి ఇట్లా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. వాళ్ళు ఇప్పుడు ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తారా? మీరు అన్నారు వీడియోలు తీస్తారని చెప్పేసి. ఆ వీడియోలు తీసుకొని బయట సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం. లేదంటే మీ అమ్మ నాన్న చంపేస్తాం, నిన్న చంపేస్తాం, మీ అక్క నాన్న చంపేస్తాం అని బాగా బ్లాక్ మెయిల్ చేస్తారు. ఆ బ్లాక్ మెయిల్, మా మమ్మీని చంపడం ఎందుకు, నాకు చంపడం, మా అక్కని చంపడం ఎందుకు, నేనే చనిపోతా అని చెప్పి తను లెటర్ రాసింది అనిపిస్తుంది. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకు ఇట్లా చేస్తారు? మా చెల్లిని బయట ఎక్కడ కనిపించినా నువ్వు రావాలి, నువ్వు రా, ఎక్కడ కనిపించినా తన మీద హెరాస్మెంట్, తనని ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవడం. వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడ, ఆమె ఒక్కతే ఈ కెమెరా ఉంటది ఇక్కడ, తను ఇక్కడ ఒక కెమెరా ఉంది, వాళ్ళు వేపించింది ఆ కెమెరా. అమ్మాయి ఎటు సైడ్ వెళ్తే ఆ కెమెరా ఆన్ అవుతుంది. కెమెరా ఆన్ అయిపోతుంది అమ్మాయి వెళ్ళేసరికి. అమ్మాయి వెనకాల వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు. మేము అంత గమనించలేదు. తను 6 months బ్యాక్ చెప్పిందే విన్నాం అంతే. ఆ కెమెరా అక్క నేను వెళ్ళినప్పుడే ఆన్ అవుతుంది, ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అయినప్పుడు ఆన్ అయిపోతుంది. నేను ఎక్కడికి వెళ్తానో అక్కడ వెనకాల ఎట్లా వస్తారో అర్థం అవుతలేదు. చాలా సార్లు గమనించిన, వీళ్ళ వల్లనే అక్క నేను చనిపోయినా కూడా వీళ్ళ వల్లనే చనిపోతా అని చెప్పి 6 months బ్యాక్ చెప్పింది. పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చింది. రాఘవేంద్ర సిఐ రాఘవేంద్ర, వెంకటేశ్వర్లు ఎస్ఐ, సాయికృష్ణ ఎస్ఐ, వీళ్ళ వల్లనే సార్ మెయిన్ చనిపోవడానికి రీజన్. వీళ్ళు అసలు పట్టించుకోరు. పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చినా కూడా చెల్లి మీద రిటర్న్ కౌంటర్ కేసులు వేసారు. వీళ్ళని సస్పెండ్ చేసేసారు. వీళ్ళు కస్టడీలో ఉంటే చాలా మంది అమ్మాయిలు న్యాయం లేదు. అండ్ నేను కోరుకున్నది ఏంటంటే, మా చెల్లి అయితే ఉరి శిక్ష ఎట్లా వేసుకొని చనిపోయిందో వాళ్ళని కూడా అట్లా ఉరి శిక్ష వేసి చంపేయాలి. ఎందుకంటే మా చెల్లి ఎట్లయితే చనిపోయిందో వాళ్ళ వల్ల ఇంకో అమ్మాయి కూడా చనిపోవద్దు. వీళ్ళని ఉరి శిక్ష వేసి చంపేస్తే వేరే వాళ్ళు కూడా భయపడతారు, మగవాళ్ళు. అరే వాళ్ళని ఇట్లా చంపేశారు, మమ్మల్ని కూడా ఇట్లా చంపేశారేమో, నేను వేరే అమ్మాయి జోలికి వెళ్ళను అని చెప్పి వేరే మగవాళ్ళు కూడా భయపడతారు. నేను అనుకుంటుంది అది. అండ్ ఇక్కడ వాళ్ళు కానీ రేపటి లోపు వాళ్ళని పిఎస్ లో, వాళ్ళని కస్టడీలో తీసుకోకపోతే నేను కూడా
ఊరి వేసుకొని చదవడానికి రెడీ. ఎందుకంటే నాకు కూడా ప్రాణహాని ఉంది సార్. మా చెల్లె చనిపోయినట్టు నేను కూడా చనిపోవచ్చు కదా, నాకు కూడా ఇబ్బంది పెట్టొచ్చు బయట, వాళ్ళు బయట ఉంటే. అంటే మీకు ఏమన్నా వచ్చాయి హెరాస్మెంట్స్ ఇప్పటివరకు ఎటువంటి? నా దగ్గర లోపు రానియదు తను, తనే మేనేజ్ చేసుకుంటది, నా వరకు రానియదు. నేను కాలేజ్కి వెళ్తే తను ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇంటికి వచ్చి, నేను కాలేజ్ లో ఉన్నప్పుడు మధ్యాహ్నం తనే తీసుకొచ్చేది. బ్యాంగిల్ స్టోర్ ఉంది ఒకటి, తనే చూసుకునేది బ్యాంగిల్ స్టోర్. డే టైమ్ లో బ్యాంగిల్ స్టోర్ చూసుకునేది, ఈవినింగ్ టైమ్ లో మమ్మీ రొట్టెలు అమ్మితే రొట్టెలు చేసిస్తే తనే అమ్ముకొని తెచ్చేది. నైట్ 9 కి వచ్చేది ఇంటికి. ఈవినింగ్ టైమ్ లో వచ్చేది మమ్మీ రొట్టెలు చేస్తే ఆ రొట్టెలు తీసుకొని మళ్ళీ నైట్ వచ్చేది. ఇప్పుడు మీ ఓన్ హౌస్ ఇది. అంటే మామూలుగా ఇంత 2 సంవత్సరాల నుంచి వేధింపులు వచ్చినప్పుడు ఎక్కడికన్నా దూరంగా వెళ్ళేసి ఇది రెంట్‌కి ఇచ్చేసి అట్లా సినిమా అవకాశాల్లో ట్రై చేసుకుందాం, ఎందుకు ఈ వేధింపులు అని చెప్పేసి ఆ విధంగా ఏమన్నా ప్రయత్నాలు మేము చేశారా? అదే ప్రయత్నం చేసాం. ఇప్పుడు మూవీ ఫీల్డ్ వచ్చింది కదా, ఏమైనా అమౌంట్ వస్తే బయట ఇల్లు కట్టుకొని అట్లనే ఓన్ గా ఉండిపోదామని ఫిక్స్ అయ్యాం. ఇద్దరికి ఛాన్స్ వచ్చింది, ఇద్దరికి ఇంకా వెళ్ళిపోదాం, ఒక 2-3 మూవీస్ అయితే కొంచెం అమౌంట్ వస్తది, అమౌంట్ తోటి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. అంతలోపే తను సూసైడ్ చేసుకోవడం, అసలు తను ఎందుకు సూసైడ్ చేసుకుంది అనేది కూడా నాకు తెలియదు. లెటర్ ఫోన్ లో తెలిసినాకనే తెలిసింది. లెటర్ లో రాసింది తను, ఆ లెటర్ కూడా మేము చూడలేదు. తను ఊరి వేసుకొని చనిపోయేసరికి తనని తీసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం హాస్పిటల్కి వెళ్ళాం. ఇంట్లో ఏమైనా ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా అంటే మా బ్రదర్స్ వాళ్ళందరూ వెళ్ళి తీసుకొని పిఎస్ కి అప్పచెప్పారంట. సూసైడ్ చేసుకునే ముందు రోజు కావచ్చు, నైట్ కావచ్చు, ఎలా ఉండేది అసలు? సూసైడ్ చేసుకున్న ముందు రోజు నైట్ మేము షాపింగ్ కి వెళ్ళాం, మా వదిన, నేను, మా అక్క, మా చెల్లి, నలుగురం కలిసి వెళ్ళాం. వాకబుల్ డిస్టెన్సెస్ కర్మన్ ఘాట్ ఇక్కడ నుంచి. వాక్ చేసుకుంటూ వెళ్ళి వచ్చే లోపు లెగ్స్ పెయిన్స్ వస్తున్నాయని చెప్పి ఇద్దరం నార్మల్ ఇట్లా బెడ్ మీద పండుకున్నాం. హెడ్ ఏక్ వస్తుందంటే టాబ్లెట్ ఇచ్చాం, హెడ్ ఏక్ టాబ్లెట్ కూడా మంచిగా వేసుకుంది. యాక్టివ్ అయిన తర్వాత ఫుడ్ కొంచెమే ఉంటే దాన్ని ఫ్రైడ్ రైస్ చేసి మేము ఇద్దరం కలిసి తిన్నాం. ఇంకా మంచిగానే నేను అప్పుడే పండుకున్నా, నేను ఎప్పుడు పండుకోను నైట్ టైం ఎక్కువ. ఆ రోజు ఎందుకేమో 12 కే పండుకున్నా. కూలర్ సౌండ్ 1 మీద ఉంది, నైట్ మేము పెట్టినప్పుడు చలి పెడుతుందేమో అని 1 మీద పెట్టాం. మార్నింగ్ చెల్లిని చూడలే నేను, 4 మీద ఉంటే 4 మీద ఎందుకు ఉందని చెప్పి ఆఫ్ చేసి బ్యాక్ సైడ్ ఇట్లా నూకాను, తను ఇట్లా నూకి. డోర్ కూడా ఓపెన్ అయితే హ్యాండ్స్ అన్ని షేక్ అయ్యి ఒకటే స్టన్ అయిపోయినాను, ఏమైంది అని. పక్కన లెటర్ కూడా చూడలేదు, ఫోన్ కూడా చెక్ చేయలే, డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాం బ్రతుకుతుందేమో అని. లెటర్ లో కుమార్ ఫ్యామిలీని అస్సలు విడిచిపెట్టొద్దు మమ్మీ అని లాస్ట్ లెటర్ అయితే లాస్ట్ లైన్ అయితే కంపల్సరీ రాసింది. వాళ్ళు చాలా సార్లు ఇబ్బంది పెట్టింది, కంప్లైంట్ కూడా ఇచ్చాం. 2-3 కేసెస్ కూడా ఉన్నాయి వాళ్ళ మీద. ఆ కేసును కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోలేదు పోలీసు వాళ్ళు. సాయి కృష్ణ, రాఘవేంద్ర, వెంకటేశ్వర్లు వీళ్ళని అసలు ఎక్కడ కూడా పోలీసు వాళ్ళ కస్టడీలో తీసుకోకండి. వీళ్ళని మెయిన్ గా కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళ కంప్లైంట్ ఇచ్చినా కూడా వీళ్ళు కంప్లైంట్ టేక్ ఓవర్ చేయరు. మా కేసుని క్లోజ్ చేసేసారు, వాళ్ళ కేసుని ఓపెన్ చేస్తారు, వాళ్ళ కేసుని టేక్ ఓవర్ తీసుకుంటారు. వాళ్ళు మన కేసు పెడితే ఎంక్వైరీ చేయడానికి ఇంటికి వస్తారు, మేము కేసు పెడితే ఎంక్వైరీ చేయడానికి ఇంటికి కూడా రారు. అమ్మాయిని అక్కడ పోలీస్ స్టేషన్ కి పిలుస్తారు. అమ్మాయి చిల్డ్రన్స్ కోర్టుకి వెళ్ళేది సార్, ఎప్పుడు మండే వచ్చింది అనుకో సార్ చిల్డ్రన్స్ కోర్టుకి వెళ్ళేది, నేనే ర్యాపిడో బుక్ చేసి పంపించేదాన్ని. ఇప్పుడు మీరు ఆ పేర్లు చెప్పారు, వీళ్ళంతా ఫ్రెండ్స్ గ్యాంగేనా వాళ్ళు, లేకుంటే సెపరేట్? కుమార్, పవన్, రమేష్, పూజ వీళ్ళంతా ఒక ఫ్యామిలీ. కుమార్ వాళ్ళ అక్క పూజ, వాళ్ళ బావ రమేష్ వాళ్ళ తమ్ముడు పవన్, వీళ్ళు ఒక ఫ్యామిలీ. ఈ మహేష్ నారాయణ అలియాస్ మహేష్, అతను చాటింగ్ లో ఇబ్బంది పెట్టిండు వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ. ఈ మహేష్ తను డే టైమ్ లో అక్కడ షాప్ దగ్గర ఉన్నప్పుడు ఫోన్లు చేసి పిలవడం, అమ్మాయిని పెళ్లి చేసుకోమని హరాస్ చేయడము, అమ్మాయికి ఏజ్ లేకపోయినా లేదంటే నేను చంపేస్తామని హరాస్ చేయడము, నైట్ టైం ఫోన్ మెసేజ్ చేసి నువ్వు నైట్ టైం బయటికి రామని హరాస్ చేయడము, లేదంటే మీ ఇంట్లో చెప్పేస్తాను హరాస్ చేయడం. ఏం చెప్తాడో తెలియదు. వీడైతే అసలు ఘోరం. మెయిన్ వీళ్ళని వేయండి సార్, తను సరౌండర్ అయ్యిండు, తను జైలుకి వెళ్ళిండు. వీళ్ళని ఎందుకు ఇంకా తీసుకుంటలేరు? 15 రోజులు అవుతుంది అమ్మాయి చనిపోయి, 15 రోజుల నుంచి ఎందుకు వాళ్ళని కేసులో తీసుకోలే? నేను కోరుకుంటుంది ఒకటే, మా చెల్లి ఎట్లా అయితే ఉరి శిక్ష వేసుకొని చనిపోయిందో తనే వీళ్ళని కూడా ఉరి శిక్ష వేసి చంపేస్తే గానీ తన ఆత్మ శాంతి అవ్వదు. వేరే అమ్మాయిలకు కూడా వేరే అబ్బాయిలు ఇట్లా ఇబ్బంది పెట్టడానికి ముందుకు రారు అన్నది నా అభిప్రాయం. ఇప్పుడు బ్యాంగిల్ షాప్ మా సిస్టరే చూసుకుంటారు. బ్యాంగిల్ స్టోర్ మా సిస్టర్ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి డైరెక్ట్ బ్యాంగిల్ స్టోర్ కి వెళ్ళిపోతారు. ఆఫ్టర్నూన్ టైమ్ లో నాకు ఫుడ్ ప్రిపేర్ తీసుకొని అక్కడికి వచ్చేది. ఫుడ్ ప్రిపేర్ తర్వాత ఈవినింగ్ టైం ఇంటికి వచ్చేటప్పుడు నాకు పికప్ చేసుకోవడం లాంటివి కూడా ఒక్కొక్కసారి చేసుకునేది స్కూటీ మీద వచ్చి. మొత్తం లైవ్లీహుడ్ ఒక బ్యాంగిల్ షాప్. ఏమైనా వర్క్ చేస్తారా సినిమా ఇండస్ట్రీలో? ట్రై చేస్తారా? మమ్మీ రాపుల్ భాస్కర్ అనే లాయర్ దగ్గర కొంచెం వర్క్ చేసి, ఏమైనా వర్క్ ఉంటే చేసేది. వర్క్ అంటే వర్క్ కాదు, నార్మల్ గా మన కేసులు ఉంటే టేక్ ఓవర్ మమ్మీ కూడా చేసుకునేది. సో అక్కడ తెలిసిన ధ్రువ అనే వ్యక్తి, తను ప్రొడ్యూసర్ అంట. అక్కడికి వచ్చినప్పుడు మమ్మీతో పరిచయం అయ్యి
పిలిచాడు తను, మీ అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా అంటే మా మమ్మీ ఫోటోలు చూపిస్తే ఓకే వీళ్ళని ఫోటో షూట్ చేసుకుంటా, వీళ్ళు కావాలి బాగున్నారు అమ్మాయిలు అంటే ఫోటో షూట్ కూడా అయినాయి ఇద్దరివి. వనస్థలి హిల్స్ లో ఫోటో షూట్ కూడా అయింది. ఒక 2-3 months లో షూట్ ఉంటదమ్మా, షూట్ కి మీరు జిమ్ కి వెళ్ళాలి, బాడీ ఫిట్నెస్ ఉండాలి అది ఇది అని చెప్తే సరే. వాళ్ళ మీద నిందలు వేస్తున్నారంట, షూట్ లో వాళ్ళు ఇబ్బంది ఏమైనా పెట్టారా అని అంటున్నారంట. ఇది పచ్చి అబద్ధం. అసలు వాళ్ళు ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ఇంకా ఒక ఒక బిడ్డలాగా ఒక చెల్లిలాగా చూసుకుంటారు షూటింగ్ లో. వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఇది మాత్రం అబద్ధం. మీరు చాలా మంది న్యూస్ రిపోర్టర్స్ వాళ్ళు చెప్పారు షూటింగ్ లో ఇబ్బంది పెట్టారని. ఇబ్బంది ఎక్కడ పెట్టలేదు అమ్మాయిని. ఈ నలుగురు, ఆ ముగ్గురు, ఈ 7గురు కలిసే ఇబ్బంది పెట్టారు అమ్మాయిని. వీళ్ళని ఈ మహేష్ వాళ్ళ మమ్మీ కూడా బయట తిరుగుతుందంట, ఆమెను కూడా కస్టడీలో తీసుకోవాలి. ఈ నలుగురిని కంపల్సరీగా ఇప్పుడు వాళ్ళని ఉరిశిక్ష వేయాలి. లేదంటే వీళ్ళు నలుగురు కలిసి ఇంకా ఎంతమంది అమ్మాయిలు ప్రాణాలు తీస్తారో సార్. వీళ్ళని ఫస్ట్ తొందరగా లోపలేయండి. వీళ్ళు ఎందుకు బయట తిరుగుతున్నారో అర్థమైతలేదు. ఇప్పుడు ఈ కుమార్ అనే వ్యక్తిని కుమార్ అనే ఇన్వెస్టిగేషన్ చేశారా? ఎప్పుడు అతని దగ్గర ఉన్న చేయలేదు. మొబైల్ ఫోన్స్ అంటే వీడియోలు ఉన్నారు కాబట్టి వాటిని తీసుకునే చేశారా? చేయలేదు, ఎప్పుడు చేయలేదు. మా చెల్లి మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు మా చెల్లికి ఎంక్వైరీ చేయడానికి వస్తారు. మా చెల్లి మీద చుట్టుపక్కల వాళ్ళకి అడగడానికి, మా చెల్లి మీదనే కంప్లైంట్ తీసుకోవడానికి వస్తారు. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా వాళ్ళకి? అందుకోసం రౌడీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది, రౌడీ షీటర్లు వాళ్ళు. చాకులు పట్టుకొని తిరుగుతారు. వాళ్ళకి ఒక గ్యాంగ్ ఉంటది. ఆ పవన్ గాడ్ వెనకాల కొంతమంది గ్యాంగ్ ఉంటారు. ఆ గ్యాంగ్ వేసుకొని తిరుగుతాడు ఆడు చాకులు పట్టుకొని. సో ఇప్పుడు మీరు అంటే ఎంతవరకు ఫైట్ చేస్తారు? మీ డిమాండ్స్? మా డిమాండ్ ఏంటంటే వాళ్ళు జైలుకి వెళ్ళి వాళ్ళకి ఉరిశిక్ష పడేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. వాళ్ళకి ఉరిశిక్ష పడితేనే మా చెల్లి ఆత్మశాంతి ఉంటది. అండ్ ఇంకో అమ్మాయికి ఇట్లా హరాస్ చేయడానికి ముందు భయపడేటట్టు పోలీసు వాళ్ళు చేస్తే బాగుంటదని. సో ఇది మరి ఎన్నో ఆశలతో హీరోయిన్ అవ్వాలనుకుంది. హైదరాబాద్ లో అడుగు పెట్టారు. ఇక్కడే చిన్న వర్క్ చేసుకుంటూ బ్యాంగిల్ షాప్ నడుపుకుంటూ మరి ఇంటిని పోషిస్తున్న అమూల్య ఒక 15 రోజుల కిందట సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం. అయితే మహిళ ఈ విధంగా వేధింపులకు గురైందని చెప్పేసి వాళ్ళ బంధువులు చెప్తున్నారు. ఆమె సూసైడ్ నోట్ లెటర్ లో ఉంది. అంతకుముందు కంప్లైంట్ ఇచ్చారు. అయితే పోలీసులు కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఇటువంటి ఒక పరిస్థితికి అయితే వచ్చిందని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. సో ఎవరైతే అమూల్య మరణానికి కారణమైన ఆ వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినమైన శిక్షలు విధించాలని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. సో ఈ విధంగా మహిళలకు ఎవరి అమ్మాయిలకు కూడా ఇటువంటి జరగకూడదని చెప్పేసి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోరుకుంటున్నారు. మరి చూద్దాం పోలీసులు ఏమన్నా దీనికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అనేది తొందరలో అయితే మనకు కూడా తెలిసే అవకాశం ఉంది. సో వాళ్ళు అరెస్ట్ చేయాలి, వాళ్ళ కఠినమైన శిక్షలు విధించాలని చెప్పేసి ఫ్యామిలీ కూడా డిమాండ్ అయితే చేస్తారు.